ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని. నిత్యం పద్మాలయాం దేవి సా మాం పాతు సరస్వతి. భగవతి భారతి నిశ్శేషజాడ్యాపః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, భాగవతోత్తములారా, మనం భాగవతంలో పృథు చక్రవర్తి యొక్క చరిత్రను చదువుకుంటూ ఉన్నాం. ఆయన గుణగణాలను గురించి వర్ణించుకుంటూ ఉన్నాం. లోకంలో మహానుభావులందరూ కూడా ఎంతో ఎంతో నమ్రతతో ఉంటారు. అన్నీ తెలిసినా చాలా శాంతంగా సింపుల్గా ఉంటారు. అలాగే ఇక్కడ కూడా పృథు చక్రవర్తి చాలా గొప్పవాడైనా ఆయనను చాలా తక్కువగా మాట్లాడుకుంటున్నాడు. ఆయనకాయనే వందిమాగదులు ఆయన గొప్పతనాన్ని చెబుతున్నారు కదా. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు. ఈ జన్మ మనకిచ్చినటువంటిది చాలా విలువైనది. దీనిని మనం ఎలా సార్థకత చేసుకోవాలి? అన్నమయ్య కీర్తన. ఏదాయనేమి ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు. ఆదినారాయణుడే అఖిల రక్షకుండు. ఏదాయనేమి సునకము బతుకును సుఖమయ్యే తోచుగాని తనకది హీనమని తలచుకోదు. మనసొడబడితేను మంచిదేమి కానిదేమి తనువులో అంతరాత్మ దైవమౌట తప్పదు. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు. ఆదినారాయణుడే అఖిల రక్షకుండు. ఏదాయనేమి అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే. చచ్చరతన తిమ్మటి జీవన్ముక్తి. ఖర్చు పెట్టి శ్రీ వెంకటపతికి దాసుడైతే హెచ్చుకుందేమి లేదు. ఏలిన వాడితడే. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు. ఆదినారాయణుడే అఖిల రక్షకుండు. ఏదాయనేమి ఏదాయనేమి
ఆహా, ఎంత చక్కటి కీర్తన! మనకిచ్చినటువంటి జన్మ చాలా ఉత్తమోత్తమైనది, మానవ జన్మ. దానిని సఫలీకృతం చేసుకునేటువంటి అవకాశం భగవంతుడు మనకు ఇచ్చాడు. ఏ విధంగానైనా దానిని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టుకునేటువంటి ధర్మం మనకుంది. దానికి ఆ భగవంతుడి యొక్క సహాయం ఎప్పుడు కూడా ఉంటుంది. ఏం చెయ్యాలి మనకి శరీరం ఇచ్చినందుకు అని ప్రతి మనిషి కూడా ఆలోచించాలి అని చక్కగా రాశాడు అన్నమయ్య. ఆ విధంగానే ఇక్కడ ఈ పృథు చక్రవర్తి కూడా తన జన్మను ఏ విధంగా సార్థకం చేసుకోబోతున్నాడు అన్నది మనము తెలుసుకోబోతూ ఉన్నాం. వారు చెబుతూ ఉన్నారు, అమరవరేణ్యుబోలి అనయంబు ఇతండును గోత్రభేదనత్వమున చెలంగు దాన జగవ ప్రదరాసన సింజినీ నినాదమున విరోధి భూపతులు తల్లడమంద అసహ్య సింహ విక్రమమున సంచరించునని కౌతుకమొప్పగ పల్కి వెండియున్. అమరవరేణ్యుబోలి అంటే ఆ దేవతల రాజు ఇంద్రుడిలాగా, అనయంబు ఇతండును గోత్రభేదనత్వమున చెలగు అంటే గోత్రాలు అంటే ఇక్కడ పర్వతాలు, పర్వతాలను కూడా ఆయన ఛేదిస్తాడు. అంటే అంత గొప్ప పరాక్రమవంతుడు. దాన జగవ ప్రదరాసన సింజినీ నినాదమున విరోధి భూపతులు తల్లడమంద. ఎలాంటి ధనుస్సును ధరిస్తాడు అంటే అజగవం అనే ధనస్సును ఆయన ధరిస్తాడు. దానితో విరోధి భూపతులు అందరూ కూడా, విరోధి రాజులు భయపడే విధంగా ఏ విధంగా ఉంటాడు అంటే అనన్య సింహ విక్రమమున సంచరించును. సింహము ఎవరికి కూడా భయపడదు. అందుకనే మృగరాజులాగా అందరినీ సంహరిస్తాడు తన ధనుస్సుతో, అజగవం అనే ధనుస్సుతో అని కూడా చెబుతూ ఉన్నారు. ఇంకా సకల జగన్ను తుండితడు చారు యశోనిధి అశ్వమేధముల్ ప్రకటముగా శతంబుత గర్భావనమైన సరస్వతీ తటీ నికట ధరిత్రి చేయుతరి నేర్పున అంతిమ యాగమందు కొంచకమఖ సాధనాశ్వమును జంభ విరోధి హరించు నుద్ధతిన్. సకల జగన్ను తుండితడు. చూసారా, మంచి పనులన్నీ చేసినప్పుడు అందరూ కూడా కీర్తిస్తారు. అంటే ప్రతి ఒక్కరూ కీర్తించే విధంగా నడుచుకుంటాడు. అంటే సద్గుణ సంపన్నుడు ఎప్పుడు కూడా. చారు యశోనిధి, యశోనిధి కీర్తికి నిధి వంటి వాడు. సంపాదించుకొనవలసినది దండిగా ధనం కాదు, కీర్తిని సంపాదించుకోవాలి ప్రతి ఒక్కరూ. అంటే ఏదో ఒక విషయంలో గొప్పతనాన్ని ఎవరికి వారు సంపాదించుకోవాలి. అది సేవ రూపంలో ఉండవచ్చు, లేదా సహాయ రూపంలో ఉండొచ్చు. ఏ విధంగానైనా సరే ఈ మానవ జన్మ ఇచ్చినందుకు భగవంతుడు కారణ జన్ముడుగా ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తి. ఆ విధంగా ఉంటాడట ఆయన. అశ్వమేధముల్ ప్రకటముగా శతంబు 100 అశ్వమేధ యాగాలు చేస్తాడు అని చెప్తున్నాడు. అశ్వమేధ యాగాలు ఎవరైతే చేస్తారో వారు
రాజ్యాలను చల్లగా కాపాడగలరు, శత్రురాజుల నుంచి వారిని రక్షించగలరు ప్రజలను. ఆ విధంగా 100 అశ్వమేధ యాగాలు చేస్తాడు. ఎక్కడ చేస్తాడు? సరస్వతీ నదీ తీరంలో చేస్తాడు. చేయుతరి నేర్పున అంతిమ యాగమందు కొంజకమఖ సాధనాశ్వమును జంభ విరోధి హరించునుద్ధతి. ఏం జరగబోతోందో ముందే చెబుతున్నారు కదా. ఆ యాగం చేసినప్పుడు చివరిలో ఎవరు ఆ యాగాశ్వాన్ని బంధిస్తాడు అంటే ఇంద్రుడు అపహరిస్తాడు అని చెబుతూ ఉన్నారు. ఎవరైనా సరే ఆ అశ్వాన్ని ఎవరైతే కట్టివేస్తారో వారిని జయించాలి కదా. ఆ విధంగా ఒకనాడు నిజ మందిరోపాంతమునకు చనియందు సద్గుణశాలి అయిన ఘనుని సనత్కుమారుని గాంచి అమ్మునివరు బ్రహ్మతనయుగా నెరిగి భక్తి పూజించి విజ్ఞానమును బొందునచ్చట. బ్రహ్మవేత్తలు ముని ప్రవరు వలన మానితలబ్ధ విజ్ఞానులై వర్తింతురు. ఇమ్మహారాజు మహీతలంబునందు విస్తృత విక్రముడగుచు మిగుల తన కథావళి భూప్రజాతతి నుతింప అక్కడక్కడ వినుచు శౌర్యమున అఖిల దిక్కులను గెల్చి వర్తించు ధీరయశుడు. జరిగేవన్నీ కూడా కళ్లకు కట్టినట్లుగా చెబుతూ ఉన్నారు. ఒకనాడు నిజ మందిరోపాంత వనమునకు చని అంటే ఆయన ఉండేటువంటి రాజభవనానికి సమీపంలో ఒక ఉపవనం ఉంటుంది, దానికి వెళ్తాడు అని చెప్తున్నాడు. సద్గుణశాలి అయిన ఘనుని సనత్కుమారుని గాంచి. సద్గుణశాలి మహా గుణవంతుడైనటువంటి సనత్కుమారుడు ఆయనను చూసి ఆ మునిని భక్తితో పూజిస్తాడట అని చెబుతూ ఉన్నారు. ఆయన సాక్షాత్తు బ్రహ్మ యొక్క మానసపుత్రుడు సనత్కుమారుడు. అతనిని భక్తితో పూజించి విజ్ఞానమును పొందును. ఉత్తమ జ్ఞానాన్ని సనత్కుమారుని నుంచి ఇతడు పొందుతాడు పృథు చక్రవర్తి అని చెబుతున్నారు. వాడు ఎంత గొప్ప వాళ్ళైనా సరే గురువు ద్వారా జ్ఞానాన్ని పొందవలసిందే. ఆ గురువు అరణ్యంలో ఒక వెలుగు లాగా మనకు మార్గాన్ని చూపించేటువంటి వాడు మంచి గురువు. మంచి గురువు అన్నటువంటి వాడు ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. చీకటి నుండి అంటే అజ్ఞానం నుండి జ్ఞానానికి దారి చూపించేటువంటి వాడు మంచి గురువు. ఈ సనత్కుమారుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు అని చెప్తూ ఉన్నారు. బ్రహ్మవేత్తలు ముని ప్రవరు వలన మానితలబ్ధ విజ్ఞానులై వర్తింతురు. ఆ సనత్కుమారుడి దగ్గర ఆ ఉపవనంలో ఉన్న బ్రహ్మవేత్తలంతా కూడా ఆ మహర్షి వల్లనే విజ్ఞానం పొందుతారు అని చెప్తూ ఉన్నాడు. ఇమ్మహారాజు మహీతలంబునందు విస్తృత విక్రముడగుచు. ఈ మహీతలంలో ఈ భూమి మీద మంచి వీరుడిగా ప్రసిద్ధి చెంది తన కథలను తన కథావళి భూప్రజాతతి నుతింప అక్కడక్కడ వినుచు. చూసారా, అంత గొప్పవాళ్ళైనటువంటి కథలను లోకులంతా కూడా కథలు కథలుగా చెప్పుకుంటే వినేటువంటి పరిస్థితిలో ఉంటాడు. చూసారా, ఎప్పటికీ నిలిచేది మంచి మాట, మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు ఇవే ఎప్పటికీ నిలబడతాయి. అంతేకాని సంపద శాశ్వతము కాదు. చక్కగా తన యొక్క చరిత్రను నలుగురి నోటి వెంట వింటాడు ఆ పృథు చక్రవర్తి.
ఆ భూ ప్రజాతతి నుతింప అంటే ఎంత గొప్ప పనులు చేస్తే ఊరు వాడ అందరూ కూడా గొప్పగా చెప్పుకుంటారు చెప్పండి. అట్లాంటి స్థానాన్ని పొందుతాడు ఆ రాజు అని చెబుతూ ఉన్నారు. శౌర్యమున అఖిల దిక్కులను గెల్చి వర్తిల్చు ధీరయశుడు. ఒక శౌర్య పరాక్రమముల చేత దిక్కుల వెలిసినటువంటి రాజ్యాలన్నీ కూడా గెలుచుకుంటాడు. అంతేకాకుండా అందరి మనసులను కూడా గెలుచుకుంటాడు, మన్ననలు పొందుతాడు, శాశ్వతమైనటువంటి కీర్తిని సంపాదిస్తాడు అని చెబుతూ ఉన్నారు. ఇట్లు విపాటిత విరోధి మనశల్యుండు సురాసుర జేగీయమాన నిజ వైభవుండునై ధరాచక్రంబునకితడు రాజయ్యడనని ఇవ్విధంబున స్తోత్రంబు చేసిన వందిమాగధ సూత జనంబుల పృథు చక్రవర్తి పూజించి. అంతేకాదు విపాటిత విరోధి మనశల్యుండు అంటే విరోధులు అనేటువంటి మనశల్యాలను తీసివేస్తాడు. మనలోనే ఉన్నాయి అనుకున్నాం కదా అరిషడ్వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. అంటే ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆ శత్రువులను తీసివేస్తాడు. ఇది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అంశ కాబట్టి ఆ పృథు చక్రవర్తి చేయగలుగుతాడు, అందరికీ సాధ్యము కాదు. అంతేకాకుండా ధరాచక్రంబునకితడు రాజయ్యడినని ఈ ధరలో శాశ్వతమైనటువంటి కీర్తిని పొంది గొప్పవాడవుతాడు అని స్తోత్రము చేశారు వందిమాగధులు. వారిని పూజించి బ్రాహ్మణ భృత్యామాత్య పురోహిత పౌర జానపద తైలిక తాంబూలిక నియోజ్య ప్రముఖాశేష జనంబులన్. చూసారా, అందరినీ గౌరవిస్తాడు, మంచివాడన్నటువంటి వాడు చక్రవర్తి. ఆ పృథు చక్రవర్తి గొప్పతనం ఇక్కడ కూడా మనకి తెలుస్తుంది. బ్రాహ్మణులు, అంతేకాకుండా భృత్యులు అంటే సేవకులు, తనను సేవించే వారిని చులకన భావంతో చూడడట, వారిని కూడా గౌరవిస్తాడట. అమాత్య పురోహిత, అమాత్యులంటే మంత్రులు, సలహాలనిచ్చేటువంటి మంత్రులను, తనకు మంచి కార్యక్రమాలను జరిపించేటువంటి పురోహితులు, అంతేకాకుండా ఎప్పుడు కూడా తనకు అండదండలను ఇచ్చేటువంటి పౌరులు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడిని కూడా ఆయన గౌరవిస్తాడు. అంతేకాకుండా జానపదులు, చుట్టూ ఉన్నటువంటి గ్రామాల నుంచి వచ్చి అన్ని చక్కగా పాటలు పాడి మనస్సు రంజింపచేసి నృత్యం చేసి ఆనందపరిచేటువంటి జానపదులు, తైలికులు, ఈ విధంగా నృత్యం చేసి రకరకాలుగా ఆ రాజును అలరించేటువంటి వారిని తాంబూలిక నియోజ్య ప్రముఖాశేష జనంబులన్, అందరినీ, పరివారాన్ని, జానపదులను, అలాగే పాటలు పాడేటువంటి అందరినీ కూడా తగిన విధంగా పూజించాడట రాజు. తత్తదుచిత క్రియలన్ పూజించెనని మైత్రేయుండు చెప్పిన విదురుండిట్లనియే. చూసావా ఎంత గొప్పవాడో ఆ పృథు చక్రవర్తి, ఎంత వినయంగా ఉన్నాడో అని చెప్పాడు. విదురుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏ నిమిత్తం వై భూమి గోరూపిణి అయ్యే దానికి వత్సమయ్యనెద్ది గొనకుని దోహనమునకు అర్హంబైన పాత్రమేయది తలపంగదోగ్ధయైన ఆ పృథువే పదార్థముల్ పితికెను పరికింపనవని స్వభావమునను విషమమయ్యుండియు వెలయంగయే రీతి సమగతి చెందెను జంభవైరిక్రతు హయంబును కొనిపోవ కార్యమెద్ది
ధీర నిధియాతడు సనత్కుమారు వలన కలిత విజ్ఞానుడగుచు ఏ గతిని బొందే అనఘ చారిత్ర మైత్రేయ అదియుగాక. అయ్యా, పృథు చక్రవర్తి ఓషధులను పితకడం ఏంటి? భూమి ఏ విధంగా ఏ కారణం చేత గోరూపిణి అయ్యిందయ్యా అని అడుగుతున్నాడు. దానికి వత్సమయ్యనిద్ది. భూమి గోవు అయినప్పుడు ఆ వత్సము అంటే దూడ ఎవరు మరి? కొనకొని దోహనమునకు అర్హంబైన పాత్రమేయది. మరి ఈ ఔషధులన్నీ పితకాలంటే ఒక పాత్ర ఉండాలి కదా. మరి ఆ పాత్ర ఏమిటి? ఏది ఆ పాత్ర యొక్క రూపాన్ని పొందింది అంటూ ఉన్నాడు. దోగ్ధయైన ఆ పృథువే పదార్థముల్ పితికెను. పితికేటువంటి వాడు పృథు చక్రవర్తి, గోమాత భూమి, మరి దూడ ఎవరు? అలాగే ఆ ఔషధులు పిండేటువంటి పాత్ర ఏది? ఆ పాత్రలో ఏ ఏ పదార్థములు పిండుతూ ఉన్నాడు ఆయన? పరికింప అవని స్వభావమునను విషమమయ్యుండియు వెలయంగ ఏ రీతి సమగతి చెందెను. విషమమైనటువంటి భూమి అంటే రకరకాలైనటువంటి పదార్థాలతో నిండి ఉన్నటువంటి భూమి. ఈ భూమి మీద అన్ని మంచి పదార్థాలే కాదు, చెడు మంచి, పాపాలు పుణ్యాలు, రకరకాలైనటువంటి పదార్థాలతో నిండి ఉంది కదా ఈ భూమి. విషమ రూపాన్ని ధరించింది, కానీ సమరూపాన్ని ఎలా పొందింది అని అడుగుతూ ఉన్నాడు. జంభవైరి క్రతుహయంబును కొనిపోవ కార్యమిద్ది. సాక్షాత్తు దేవతలకు రాజైనటువంటి ఆ ఇంద్రుడు ఆ పృథు చక్రవర్తి యొక్క అశ్వాన్ని ఎందుకు దొంగిలించాడయ్యా? ఏమిటి కారణం అని అడుగుతూ ఉన్నాడు. ధీర నిధియాతడు సనత్కుమారు వలన కలిత విజ్ఞానుడగుచు ఏ గతిని బొందే. ధీరనిధి అతడు సనత్కుమారు వలన. చూసారా, ఆయన జన్మతోనే శ్రీ మహావిష్ణువు యొక్క అంశ. అట్లాంటి వాడు నిజంగా సనత్కుమారుడి నుండి ఎలాంటి విజ్ఞానం పొందాడు, అంతేకాకుండా ఎట్లాంటి మోక్షాన్ని పొందాడు, గతిని అంటే ఏ మార్గాన ఆయన ఏ గతిని పొందాడు అని అడుగుతూ ఉన్నాడు. మరి అంత గొప్పవాడు కదా, ఆయనకు వేరే గొప్ప మార్గం అంటూ ఉంటుందా? అనగ చారిత్ర మైత్రేయ అదియుగాక. ఏ విధంగా పొందాడయ్యా అని అడుగుతున్నాడు. మరియు పరబ్రహ్మంబును భగవంతుండును పుణ్యశ్రవణ కీర్తనుండును సర్వనియామకుండును అగుగు కృష్ణుని అవతారాంతరాశ్రయంబగు దివ్య కథలను భగవంతుడైన పుండరీకాక్షుండు పృథ్యవతారంబు ధరించి గోరూపిణియగు పృథివిన్ పిదికినది మొదలు కథలన్నీయు నీకు అధోక్షజునకు దాసుండైన నాకు నెరింగింపుమనినా. పరబ్రహ్మ భగవంతుడు, పుణ్యశ్రవణ కీర్తనుడు, సర్వనియామకుడు, ఈ సమస్త సృష్టిని చేసేటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ కృష్ణుని అవతారాంతరాశ్రయంబగు దివ్య కథలు. ప్రతి కథలో కూడా ఆ స్వామి అవతారాన్ని ధరిస్తాడు, ఒక్కొక్క అవతారాన్ని. కారణ శరీరుడు ఆయన ధరిస్తాడు కదా. ఆ పుండరీకాక్షుడు పృథ్యవతారంబు ధరించి అంటే భూమి గోరూపం ధరించడం, భూమిని పితకడం, ఇవన్నీ కూడా చెప్పవయ్యా. శ్రీహరి పృథు మహారాజు అవతారం ధరించడము చెప్పావు, బానే ఉంది. కానీ ఇప్పుడు ఓషధులను ఏ విధంగా పితుకుతాడు అని చెప్తున్నాడు. వాసుదేవ కథా సంప్రీత చేతస్కుండగు
విదురున్ ప్రశంసించి మైత్రేయుండిట్లనియే. ఎవరికి ఆయన కథలు వినడం ఇష్టముండదు. ఆయన కథలు వింటుంటే ఇక దానికంటే మించినటువంటి తీయని వస్తువు ఏది కూడా ఉండదు. ఫలరసంబులకు పంచదారలకు మించినది శ్రీరామ తారకమే. ఇంతకు మిక్కిలి రుచిగల వస్తువు ఇలలో లేదని తెలియవే మనసా అని మన ఆయనమ్మ రాసినట్లు. ఎన్ని ఫలరసాలకు పంచదారలకు మించినటువంటిది ఆ స్వామి నామ సంకీర్తనం. ఆయన కథలు కూడా అంత తీయగా ఉంటాయి. చెప్పవయ్యా అంటూ ఉన్నాడు. బ్రాహ్మణ జనంబుల చేత రాజ్యంబునందు అభిషిక్తుండగుచు సకల ప్రజాపాలన నియుక్తుడై పృథువు రాజ్యంబు సేయుచుండునంత నీరసయగు ధరిత్రిగందు అన్నరహితులగుచున్ ప్రజలు క్షుత్పీడా క్షీణ దేహులై వైన్యునింజూచి ఇట్లనిరీ. పృథువు ఆ విప్రుల చేత అభిషిక్తుడయ్యాడు, రాజయ్యాడు. అయినటువంటి పృథువు రాజ్యాల్లో ఒక్కసారి క్షామం అనేది వచ్చింది. అందరూ కూడా అన్నపానాలకు లేక బాధపడుతూ ఉన్నారు. అంటే వర్షాలు లేక భూమి సారహీనమైపోయింది. ఆ అన్నాన్ని పాపము ప్రజలు గ్రహించలేక కుంగి కృషించి నీరసంగా అయిపోయారు. అప్పుడు వాళ్ళందరూ ఆకలి బాధ చేత క్షుత్పీడా క్షీడదేహులై అన్నం లేక కృషించి పృథు మహారాజు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారట. అరయగమేము బుభుక్షా పరిపీడన్ పడితిమయ్యా పైకొని తరుకోటర జనిత వహ్ని చేతను ధరికొను వృక్షములు బోలే ధరణీనాథ. బుభుక్షా పరిపీడన్ అంటే జఠరాగ్ని, కడుపులో పుట్టేటువంటి అగ్ని జఠరాగ్ని. ఆ బాధ ఎట్లుంటుందంటే క్షుద్బాధ. ఆకలి వేసినప్పుడు ఏదైనా తినాలని, ఏది పెట్టినా కూడా పరమాన్నంలాగా అనిపిస్తుంది. అలాంటి ఏ విధంగా ఆ అగ్ని చేత పరిపీడన్ బడితిమయ్యా పైకొని తరుకోటర జనిత వక్ని చేతను. ఏ విధంగా చెట్టులో త్వరలో ఒక అగ్ని చేత దహింపబడేటువంటి ఒక చెట్టులాగా మాలో పుట్టినటువంటి ఈ క్షుద్బాధ. ఏ విధంగా ఉన్నాం మేము? వృక్షములు బోలె ధరణీనాదం బుభుక్షా పరిపీడన్ పడితిమయ్యా. అందుకే ఆకలిగొన్న వారికి అన్నము ఎవరైతే పెడతారో దానికంటే మించిన పుణ్యం మరొకటి లేదు. వారికి లక్షలు ఇవ్వవలసిన అవసరం లేదు, ధనంతో పని లేదు. పిడికెడు అన్నము మనము తృప్తితో వారు భుజించి మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతే అది జన్మ జన్మలకు కూడా చల్లగా చూస్తుందట. అందుకే అన్ని దానాలలోకి అన్నదానం చాలా ఉత్తమమైనది అంటారు. అందుకనే ఆ రాజు పాపము బాధపడకమని చెప్తూ ఉన్నాడు. శరణ శరణ్యుడవగు నిను శరణము వేడెదము మాకు సకృప నన్నంబరసి కృపసేసి ప్రోగుము నరనాయకయనుచు ప్రజలు నతులై పలుకన్. శరణ శరణ్యుడవగు నిను అంటే శరణ శరణ్యులు అంటే ఎవరైతే శరణాన్ని కోరుతారో నిన్ను రక్షించమని వారందరినీ కూడా నీవు రక్షిస్తావు స్వామి. కాబట్టి నీ ఒక్కడివే మమ్మల్ని రక్షించేటువంటి వాడివి.
సకృప అన్నం బరసి కృపసేసి బ్రోవుము. మాకు అన్నాన్ని ప్రసాదించు తండ్రి, అంటే మా కడుపు బాధ క్షుద్బాధను నీవే తొలగింపచేయాలి అని వేడుకుంటూ ఉన్నారు. వినిదానికి సదుపాయము జననాయకుడాత్మతలచి సక్రోధుండై ధనువున బాణము తొడిగెను ఘనరౌద్రుండైన త్రిపురఘస్మరు పగిదిన్. త్రిపురాసురుణ్ణి సంహరించినటువంటి ఒక ఆ ఈశ్వరుడిలాగా రుద్రుడిలాగా ఆయనకు చాలా బాధ వేసింది. అయ్యో, నా ప్రజలందరూ ఇంత బాధపడుతున్నారా? రాజన్నవాడు ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసుకోవాలి కదా, వారికి కనీసం అన్నం కూడా సరిగా లేనప్పుడు నేనెందుకు, ఇక రాజ్యం ఎందుకు అని బాధపడ్డాడు. కోపం వచ్చింది. వెంటనే త్రిపురాసురుణ్ణి సంహరించినటువంటి ఆ శివుడిలాగా ధనువున బాణము తొడిగెను ఘనరౌద్రుండైన త్రిపుర ఘస్మరు పగిదిన్. ఆ రుద్రునిలాగా పృథు మహారాజు వెంటనే ధనుస్సు తీసుకొని ఆ బాణాన్ని వింటికి తొడిగాడట. మహిపతినప్పుడు కనుగొని మహిగోరూపమున కంప్యమానయనగుచున్ గుహకుండగులుబ్ధకు గని గహనంబున పారు హరిణి కైవడి బారిన్. మహిపతి నప్పుడు కనుగొని మహి గోరూపమున, అంటే ఈ భూదేవి ఆ రాజు యొక్క కోపానికి భయపడిపోయిందట. అంటే సాక్షాత్తు భూదేవి కూడా శ్రీ మహావిష్ణువుకు ఒక భార్య, ఆమె కూడా. ఈ రూపంలో పృథు మహారాజు కోపాన్ని చూసి గడగడ వణికిపోయిందట. ఏ విధంగా? గుహకుండకు లుబ్ధగు గని గహనంబున పారు హరిణి కైవడి బారిన్. అంటే ఒక జింక పిల్ల వేటగాడిని చూసి భయపడి ఏ విధంగా పారిపోతుందో ఆ విధంగా భూదేవి కంపించిపోయి పరుగులు పెట్టిందట. ఇట్లు ధరణి వారిన నతండు కుపితారుణే క్షణుండై వెంటం తగిలి దిక్కులను విదిక్కులను భూభాగ అభోభాగంబుల ఎక్కడ చనియనక్కడికి వెను తగిలి యుధ్యతాయుధుండై చనుచుండ నవ్వైన్యునిగని మృత్యుగ్రస్తులగు ప్రజల చందంబున. ఈ విధంగా భూమి పరిగెడితే రాజు కూడా కోపంతో కుపితారుణేక్షణుడై ఎర్రటి కన్నులతో కోపంతో దిక్కులను విదిక్కులను భూభాగభో భాగంబుల ఎక్కడ జనియనక్కడికి వెనుతగిలి. అంటే ఆ భూమి భయపడుతూ ఉంటే ఎక్కడికి వెళితే అక్కడ దానిని వెంటపడి తరుముతూ ఉన్నాడట. అప్పుడు ఆమె ఏమంటోంది? అనన్య శరణ్యయై అతి భయంబునన్ పరితప్యమాన హృదయయగుచు వైన్యా ధర్మవత్సలుండవును ఆపన్న రక్షకుండవును మహాత్ముండవును సకల ప్రాణి పరిపాలినావస్థితుండవును అయిన నీవీదీనయున్ పాపరహితయున్ కామినియగునగునన్ను వదిగింపన్ బూనియేల వెన తగులుచున్నవాడవు. చూసారా ఎంత బాగా చెప్తోందో? ధర్మవత్సలుడవు నీవు, ధర్మాన్ని కాపాడేటువంటి వాడివి కదా, కాపాడేటువంటి రాజువు కదా, ఆపన్న రక్షకుడవు, ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి వాడివి, మహాత్ముడవు, సకల ప్రాణి పరిపాలనావస్థితుండవు. చూసారా, ఇక్కడ శ్రీ మహావిష్ణువునే పొగడే విధంగా ఆమె చెబుతూ ఉంది. సకల ప్రాణిని కూడా స్వామి నీవే కదా రక్షిస్తావు, అందరి హృదయాలలో నీవే కదా ఉంటావు. ఈ దీనయున్ పాపరహితయున్ కామినియగు, ఒక స్త్రీని నేను
నిర్దాక్షిణ్యంగా, పాపరహిత, నాకు ఏ పాపము తెలియదు స్వామి, నేను చాలా దీనను, నేనే బాధల్లో ఉన్నాను, అన్నీ కూడా నా మీదే జరుగుతున్నాయి, ఇన్ని రకాల ద్వేషాలు, కులద్వేషాలు, అక్రూరాలు, అన్ని పాప కార్యాలు అన్నీ కూడా ఈ భూమి మీద జరుగుతూ ఉన్నాయి స్వామి, నేను చాలా దీనను, నన్ను వధింపబూని ఏల వెనుతగులుచున్నవాడవు, ఎందుకు నన్ను తరుముకుంటున్నావు నీవు? ధర్మతత్వం బెరుంగువారు సతీజనంబులు కృతాపరాధులైనన్ దీనవత్సలతంజేసి వధింపరని పలికి మరియు ఆధరణీ దేవి పృథు చక్రవర్తికిట్లనియే. నన్నెందుకు చంపుతామని వెనక్కొస్తున్నావు స్వామి? ధర్మతత్వమును నిజంగా తెలిసినటువంటి వారు సతీజనంబులు కృతాపరాధులైనన్ దీనవత్సలతం చేసి వధింపరని. ఆడవారు ఏదైనా తప్పు చేస్తే క్షమించి వదిలిపెట్టాలి, కానీ ఆడవారి మీద నీ కోపము తప్పు కదా. నేనొక దీనను, నేను చాలా బాధపడుతూ ఉన్నాను, నన్నెందుకయ్యా వధిస్తున్నావు అని ధరణీదేవి పృథు చక్రవర్తికి ఈ విధంగా అంటూ ఉంది. అయితే జననాథ చంద్రయీ భూజన కోటికి ఆనపాత్ర సదృశ స్థితితో ఘన దృఢ శరీరయగునేన నయము ఆధారభూతనగుచు చరింతున్. జననాథ చంద్ర, ఓ రాజచంద్ర, ఈ భూజన కోటికి, ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆనపాత్ర సదృశ స్థితిలో, అంటే ఆనపాత్ర సదృశ స్థితితో ఘన దృఢ శరీరయగునేననయము, ఒక నావలాగా, అంటే సముద్రంలో ఒక నావలాగా నేను ఆధారభూతిగా ఉన్నాను. నన్ను ఆధారం చేసుకునే కదా, భూమి లేకపోతే మనం ఎక్కడ బ్రతుకుతాము? అదేవిధంగా ఆ వరాహస్వామి దయ వలన ఈ భూదేవిని ఆయన చక్కగా నిలబెట్టాడు. లేకపోతే మొత్తము జలముగానే ఉండేది కదా. మరి ఆధారభూతురాలిని కదా నేను, ఈ దృఢ శరీరంతో ఒక నావలాగా నేను ఉంటాను కదా రాజా అంటోంది. ఇట్టి నన్ను కృపామతి ఎడలి ఇటు విపాటనము చేసి త్రుంచెదు ప్రజలు, నీట మునుగకుండగనే రీతి అనఘ చరిత అరసి రక్షింటు వనన తండవనికనియే. అయితే ఇట్టి నన్ను కృపామతి ఎడలి ఇటు విపాటనము చేసి త్రుంచెదు అంటే నేనేం చేశాను? భూమిని సదా రక్షిస్తేనే ప్రజలు హాయిగా ఉంటారు, భూమి మీద వసించేటువంటి ప్రజలు. మరి నన్ను ముక్కలు ముక్కలుగా చేసి చంపితే ప్రజలు ఏం చేస్తారు? నీటిలో మునిగిపోతారు. నీట మునుగకుండ ఏ రీతి అనఘ చరిత, నా పైన ప్రజలందరూ ఉన్నారు, నన్ను ముక్కలు చేస్తే వారెలా బ్రతుకుతారు, ఎలా రక్షిస్తావు అంటూ ఉంది. ధరిత్రీ మదీయాజ్ఞోల్లంఘనము సేయుచున్న దానవదియునుంగాక. ఓ భూమి, నా ఆజ్ఞను మీరి ప్రవర్తిస్తూ ఉన్నావు నీవు, నా ఆజ్ఞకు లోబడి ఉండాలి. యజ్ఞంబులందు హవిర్భాగంబుల అనుభవించుచు ధాన్యాదికంబుల విస్తరింపంజేయక గోరూపంబు ధరించి అనయంబు తృణభక్షణంబు సేయుచు పాలం పితుకగనీయంద అడంచికొంటివి. అయితే నీవేం చేస్తున్నావు? యజ్ఞములందు హవిర్భాగంబులను అనుభవించుచు, ఈ భూమిలో చేసేటువంటి యజ్ఞాలలో హవిర్భాగాలన్నీ నీవే తీసుకుంటున్నావు. మరి నువ్వేం చేయాలి? ధనధాన్యాలను విస్తరింపచేయాలి కదా. మరి హవిర్భాగాలు ఎందుకు చేస్తారు? యజ్ఞాలు ఎందుకు చేస్తారు? అందరూ చల్లగా ఉండాలని, వానలు పడాలని, వర్షించాలని, భూమి చల్లగా ఉండి చక్కగా పంటలు పండాలని. మరి నీవు హవిర్భాగాలను తీసుకుంటున్నావు గాని ధాన్యాధికాలను విస్తరింపచేయట్లేదే.
గోరూపంబు ధరించి అనయంబు దృణపక్షణంబు సేయుచు. గోరూపం ధరించేశావు, కానీ పాలు పితకనీయకుండా అన్ని నీలోనే దాచుకుంటూ నీవేమో ఎప్పుడు గడ్డి మేస్తూ జీవిస్తూ ఉన్నావు. అంటే ఇక్కడ ఏంటి అంటే, భూమి చక్కగా ఉన్న వాటిని, మూలికలను అన్నిటినీ కూడా తనలో ఎన్నో దాచుకుంది. వాటిని ఒక సక్రమమైన మార్గంలో మనమే వినియోగించుకోవాలి. మనలోనే ఉంది. అది ఈ కథలో మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. భూమి మీద ఉన్నటువంటి మూలికలు, ఓషధులు మరెక్కడా లేవు. ఆయుర్వేద శాస్త్రంలో పతంజలి వీరందరూ కూడా రచించిన విధంగా ఎన్నో మంచి మూలికలు ఉన్నాయి. కానీ మనం వాటిని ఎవ్వరూ కూడా సక్రమంగా వినియోగించుకోవట్లేదు. ఈయన ఆ ఔషధులన్నిటినీ కూడా పితికి మనకు ఒక మంచి కార్యాన్ని నెరవేర్చినటువంటి వాడు మృదు చక్రవర్తి. నీయందున్న ఓషధీ బీజంబులు బ్రహ్మచేతన్ పూర్వంబునంద కల్పింపంబడినయవి. చూసారా, ఆ భూమిలోనే ఎప్పుడో అన్నీ కూడా ఓషధి బీజాలు ఆ బ్రహ్మ నీలో ఎప్పుడో సృష్టించాడు, నీకు తెలియదా? వానిని నీ దేహంబునందు అడంచుకొని ఇప్పుడియ్యక మూఢ హృదయము మందమతివియునై అపరాధంబు చేసిన దురాత్మురాలవగునిను నా బాణంబులచే జర్జరీభూత శరీరం చేసి వధించి నీమేని మాంసంబునంజేసి క్షుద్బాధితులు దీనులు నగు ఈ ప్రజల యార్తి నివారించెదా. అంటే ఎప్పుడు నీ దేహంలోనే దాచుకుంటున్నావు. మూఢ హృదయము మందమతియునై అంటే ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇవ్వట్లేదు నువ్వు. అపరాధంబు చేసిన దురాత్మురాలవగుచు అంటే దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఎప్పుడు ఆనందంగానే ఉంటున్నారు ఈ భూమి మీద. మిగతా చక్కగా పుణ్యాత్ములు చాలా మంది కష్టపడుతూ ఉన్నారు. అంతేకాదు, ఈ మూలికలన్నీ నీలోనే నువ్వు దాచుకొని మందమతియునై మూఢ హృదయవు ఒక మూర్ఖురాలిలాగా నీలో నీవే అణుచుకుంటున్నావు. అపరాధంబు చేసిన దురాత్మురాలవగు నిను నా బాణంబుల చేత జర్జరీభూత అంటే నిన్ను ఎప్పుడు కూడా నేను ఇది ఓర్చుకోను. ఇప్పుడు తెలివి తక్కువతనంతా అపరాధం చేస్తున్నావు. నీ శరీరంతో ఆకలి కొన్న ప్రజల బాధ పోగొడతాను నేను నిన్ను వధించి. నీవు స్త్రీనంటున్నావేంటి అని అంటున్నాడు. నీవు కామినినంటివి స్త్రీ పురుష నపుంసకులలో ఎవ్వడేని భూతదయలేక స్వమాత్ర పోషకులగుచు నిరనుక్రోశంబుక భూతద్రోహులై వర్తింతురు వారిని రాజులు వధించినన్ వధంబుగాదు. చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడో. స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, నపుంసకుడైనా సరే, భూతదయ లేకుండా ఎవరైనా బాధపడుతున్నప్పుడు అయ్యో పాపం వారు బాధపడుతున్నారే అని భూతదయ లేకుండా స్వమాత్ర పోషకులగుచు ఎవరి పొట్టవారు నింపుకోవడం గొప్ప కాదు. ఎదుటి వారిని గురించి ఆలోచించి భూతదయతో, ఎక్కడైతే భూతదయ ఉంటుందో అక్కడ నిజమైనటువంటి భక్తి ఉంటుంది. అందుకనే చెబుతూ ఉన్నాడు, అది లేకుండా తన పొట్ట తను పోషించుకుంటూ నిర్దయతో ఈ ప్రాణుల పట్ల దయ లేకుండా ఎవరైతే ఉంటారో వారిని రాజులు వధించినన్ వదంబు కాదు, తప్పు కాదది. రాజులు చంపేయాలి అలాంటి వాళ్లను అంటున్నాడు. కానతాన పాపంబు వరయదు నీవు కామినివైనను దుర్మదవు స్తభవు నగుచూ మాయాగో రూపంబునన్ పారిపోవుచున్న నిన్ను తిలలంతల ఖండంబులు చేసి నా యోగ మహిమన్ ప్రాణికోటి నుద్ధరించెదా. నీవు స్త్రీ అయితే ఏమిటి, మాయా గోవువైతే ఏమిటి, ఈ విధంగా నిన్ను పారిపోతూ ఉన్నావు కదా, నిన్ను
ముక్కలు ముక్కలుగా నేను నరికేస్తాను అంటున్నాడు. ఆయనకు అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవలసింది, భూదేవిని మనకు అనువైన రీతిలో మనమే మార్చుకోవాలి. భగవంతుడు చేశాడిక్కడ ఋతు చక్రవర్తి రూపంలో. మనం కూడా సస్యశ్యామలంగా భూదేవిని చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎక్కడ కలుషితమైనటువంటి వాతావరణం ఉంది, ఎక్కడ నీరు కలుషితమైపోతోంది, ఎక్కడ భూమి కలుషితమైపోతోంది, ఇదంతా జాగ్రత్తగా గమనించి మనమే మన ఆరోగ్యాలను కాపాడుకోవాలి. ఆ బాధ్యత ప్రతి మనిషి మీద కూడా ఉంది. ఇక్కడ ఆయన చెబుతూ ఉన్నాడు, నువ్వు ఎన్నైనా చెప్పు, నిన్ను నువ్వులంత ముక్కలుగా నేను నరికి నా యోగ మహిమతో ప్రజలందరినీ ఉద్ధరిస్తాను అని చెప్తూ ఉన్నాడు. రోషభీషణాకారంబు ధరించి దండధరుని వడుపున వర్తించు పృథునింజూచి వడంకుచు. ఏం చెబుతోందో ఆ భూదేవి మనము రేపటి రోజు తెలుసుకుందాం. భూదేవంత ఓర్పు అంటారు కదా, ఆ ఓర్పును మనము కలిగి ఉండాలి మంచి పేరు సంపాదించాలంటే. ఓం సహనా భవతు సహనౌ గుణత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.